ఆనాటి దేశభక్తుల త్యాగ ఫలితమే నేటి స్వాతంత్ర్యమని బద్వేలు నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ దాసరి సుధా అన్నారు. నేడు శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ మరియు పీజీ కళాశాలలో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని జెండా వందనం చేసి ప్రసంగించారు. స్వాతంత్ర సమరంలో ఎంతో మంది వీరులు తమ ప్రాణాలను కోల్పోయారని, ఈ సందర్భంలో వారిని స్మరించుకుంటూ మన బాధ్యత అని తెలిపారు. నేడు దేశంలో ఉన్న అన్ని వనరులని సద్వినియోగపరుచుకుంటూ దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని ఆమె ఆశించారు. దేశం కోసం మనం కూడా బాధ్యతగా వ్యవహరించడమే స్వాతంత్ర పోరాటంలో అమరులైన వీరులకు సరైన నివాళి అని బద్వేలు మున్సిపల్ చైర్మన్ వాకమల్లు రాజగోపాల్ రెడ్డి తెలిపారు. థ్యాంక్ యూ. ప్రతి ఇయర్ మీ కాలేజ్కి వచ్చినప్పుడు అంతా మీతో మాట్లాడుతున్నా, ఇంటరాక్ట్ అవుతున్నా. అయితే మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతిసారి మనం ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే ఇవన్నీ చేసుకుని ఏదో రొటీన్గా జెండాకు సెల్యూట్ కొట్టి ఇంటికి పోవడం కాదు. మనం ఈరోజు ఇంత హ్యాపీగా మనం ఒక స్వాతంత్రం అనుభవిస్తున్నాము. మనకి ఇప్పుడు రాజ్యాంగం ఎన్నో హక్కులు కల్పించింది కదా, ఫ్రీడమ్ టు స్పీచ్. ఈరోజు అందరూ కూడా వాళ్ళ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది, వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ రైట్స్. కాకపోతే ఇదంతా కూడా మనకి ఎలా వచ్చింది, ఎంతమంది కష్టపడితే ఈరోజు మనం ఎంత ఫ్రీడమ్ అనుభవిస్తున్నాము, ఇది ఎప్పటికీ మర్చిపోకూడదు. మన దేశ స్వాతంత్రం సంపాదించి పెట్టే వాళ్ళంతా వాళ్ళ లైఫ్ని త్యాగం చేసి ఈరోజు మనకి వాళ్ళ లైఫ్ని పణంగా పెట్టి మనకు అందించిన ఈ ఫ్రీడమ్ని మనమందరం కూడా నిలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ అందరికీ చదువుంటారు మీరందరూ కూడా హిస్టరీలో. ఈ బ్రిటిషర్స్ మన ఇండియాకి వచ్చి మన ఇండియాని వాళ్ళు పూర్తిగా సర్వనాశనం చేయడానికి ముందు మన భారతదేశం ప్రపంచ జీడిపిలో 24% కాంట్రిబ్యూట్ చేసేది. అంటే మన భారతదేశం ఆర్థికంగా చాలా మంచి స్థితిలో ఉండిందన్నమాట. వాళ్ళు వచ్చి